ఏడవదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే దేవుని సేవకుల పాదధూళి సాక్ష్యం ఇస్తుందంట. దేవుని సేవకుల పాదధూళి ఎలాగో సాక్ష్యం ఇస్తుందంటే, యేసు ప్రభువుల వారు ఈ లోకములో జీవించినటువంటి కాలము 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాలలో యేసయ్య భూమి మీద సువార్త చెప్పినది అతి కొద్ది కాలం, 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలలో ఆయనకి దేవుడు 12 మంది శిష్యుల్ని ఇచ్చాడు. మొత్తం ముందు 70 మంది వచ్చారు. 70 మంది వచ్చినప్పుడు వాళ్ళలో కొంతమంది వెళ్ళిపోయారు, దేవుడు పెట్టే పత్యము భరించలేక. ఈ రోజుల్లో అందరూ సేవ చేస్తామని వస్తారు, కానీ దేవుడిచ్చేటువంటి ఆ శ్రమలలో, దేవుడిచ్చేటువంటి కష్టాలలో, శోధనలలో, నిందలలో, అవమానాలలో తట్టుకోలేక మరలా వాళ్ళు వెనక తిరుగుతూ ఉంటారు. చివరికి మిగిలింది 12 మంది. ఆ 12 మందిని పిలిచి యేసయ్య అంటున్నాడు, మీరు ఇద్దరిద్దరు చొప్పున గ్రామాలకు వెళ్ళండి, పట్టణాలకు వెళ్ళండి, మీకు దురాత్మల మీద అధికారం ఇచ్చి ఉన్నాను, రోగముల మీద అధికారం ఇచ్చి ఉన్నాను, సమస్తము అన్నిటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఏ గ్రామములోనికి మీరు వెళ్తారు, ఆ గ్రామ ప్రజలు మిమ్మల్ని సంతోషముగా చేర్చుకొని మీకు ఆతిథ్యం ఇచ్చి ప్రేమించి పంపిస్తే ఓకే. లేని పక్షములో ఆ గ్రామములో మీరు సువార్త చెప్పి తిరిగి వస్తూ మీ పాదధూళి అక్కడ దులిపి రండి. ఆ పాదధూళి నా 2వ రాకడలో సాక్ష్యం ఇస్తుంది అని చెప్పి దేవుడు తెలియచేశాడు. దేవుడు